ఇది ఏపీ 7th క్లాస్ SA2 క్వశ్చన్ పేపర్ ఏప్రిల్ 2024ది ఇంగ్లీష్ పేపర్. ఇది పేజ్ నెంబర్ 1 కొంచెం క్లారిటీ లేదు, మిగతా పేజెస్ క్లియర్గా ఉన్నాయి. సో వీడియో చూస్తూ ఉండండి. ఈ ఒక్క పేజే క్లియర్ లేనిది. ఫెయిత్ఫుల్కి సమానమైన మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటి అంటే లాయల్. ఇట్ ఈస్ డాష్ టు ప్రొవైడ్ అవర్ చిల్డ్రన్ విత్ డాష్ లైక్ బుక్స్, పెన్స్ అండ్ అదర్ ఐటమ్స్, నెసెసరీ అండ్ నెసెసిటీస్. ఆప్షన్ ఏ కరెక్ట్. మనకు ఈ పేపర్ మనతో సుహాసిని షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసిని ఫర్ షేరింగ్ ద పేపర్. థర్డ్ క్వశ్చన్, ద థీఫ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద పోలీస్ బై విచ్ ఆఫ్ దీస్ కరెక్ట్లీ కంప్లీట్స్ ద అబౌవ్ సెంటెన్స్? థ్రోయింగ్ దెమ్ ఆఫ్ ద సెంట్. ఇది మన కరెక్ట్ ఆప్షన్ డి. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్లు ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి, అవి కూడా అప్లోడ్ చేస్తాం. హర్ వాయిస్ బ్రోక్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే, వాయిస్ బ్రోక్ అనే దానికి నాట్ ఏబుల్ టు స్పీక్. ఇది ద gaunt ఫీచర్స్ ఆఫ్ ద సోల్జర్స్ రిప్రజెంట్ ద హార్డ్షిప్ ఆఫ్ ద వార్. దీనికి కరెక్ట్ అయిన మీనింగ్ ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఐ పీప్డ్ ఎట్ ద మెనూ టు సీ ద డిన్నర్ ఆప్షన్స్. విచ్ ఆఫ్ ద సెంటెన్సెస్ మీన్స్ ద సేమ్ యాజ్ ద అబౌవ్ సెంటెన్స్? సో ఇది ఐ సా ద మెనూ క్విక్లీ అండ్ సీక్రెట్లీ టు నో ద డిన్నర్ ఐటమ్స్. ఇది కరెక్ట్ ఉంటుంది. ఐ వాజ్ డాష్ వెన్ ఐ సా మై ఫేవరెట్ హీరో ఆన్ ద వే టు స్కూల్. ఆప్షన్ సి ఆస్ట్రక్ కరెక్ట్ అవుతుంది. ఇఫ్ యు నీడ్ హెల్ప్ డాష్. దీని ఆప్షన్ చూడండి, మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. కామెంట్స్ చూడడం మర్చిపోవద్దు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మాతో షేర్ చేయండి. కమెంట్స్లో మీకు 7th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల SA2 పేపర్స్ మా దగ్గర ఉన్న వాటి లింక్స్ దొరికేస్తాయి. ఐ డాష్ టు ఏ క్రికెట్ మ్యాచ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే జరిగిపోయింది, వెంట్ రావాలి. షీ వెంట్ అంటే కూడా జరిగిపోయింది. కేరళ డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్, జరిగిపోయింది. షీ డాష్ హర్ స్టే దేర్, ఎంజాయ్డ్. I play chess. I do play chess. Option B correct. Would you mind replacing the books in their correct places after you have finished with them? ఇదేంటంటే రిక్వెస్ట్ చేయడం. మీ పని అయిపోయిన తర్వాత బుక్స్ పెడతారా అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. రాజు టోల్డ్ రవి, I love reading books. దానికి కరెక్ట్ స్పీచ్ ఏంటంటే రాజు టోల్డ్ రవి దట్ హీ లవ్ టు రీడ్ బుక్స్. ఇది కరెక్ట్. ద కింగ్ సెడ్ ఐ ఆమ్ సారీ. దీని కరెక్ట్ ఆప్షన్ ఏంటి? డాష్ డూ యూ గో టు ద మార్కెట్. హౌ డూ యూ గో టు ద మార్కెట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఈ ప్యాసేజ్ మొత్తం చదవండి. దీనికి క్వశ్చన్స్ ఇచ్చుంటారు కింద, వాటికి మనం ఆన్సర్స్ ఇవ్వాలి. చదివేటప్పుడు కావాలంటే పాజ్ చేసైనా చదవండి. Which of these is true about Bruce army? They were loyal to their king. Option B అక్కడ. నెక్స్ట్ దాంట్లో వాట్ వాస్ కామన్ బిట్వీన్ బ్రూస్ అండ్ ద స్పైడర్? Both failed the same number of times.
బ్రూస్ కూడా 6 సార్లు ఓడిపోయాడు. స్పైడర్ కూడా 6 సార్లు తన వెబ్ పోగొట్టుకుంది. విచ్ ఆఫ్ దీస్ ప్రోవర్బ్స్ గివ్స్ ద మెసేజ్ ఆఫ్ ద స్టోరీ? దీనికి కరెక్ట్ మెసేజ్ వేర్ దెర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఉండాలి. Bruce almost forgot his troubles as he watched her swing herself upon the slender line. ఇక్కడ బ్రూస్ ఏం the line tells that Bruce was inspired. కరెక్ట్ ఉంటుంది అక్కడ సి. Why was Bruce losing hope of defeating the King of England? He lost the war 6 times in a row. ఇది కరెక్ట్ ఆప్షన్. How did Chandni feel when she reached the hill? She felt like a child meeting her parents after years of separation. అలా తను ఫీల్ అయ్యింది. లుక్ ఆఫ్టర్ అండ్ లుక్ ఇన్ టు ఈ రెండు సెపరేట్గా వాడి ఒక్కొక్క మనం సెంటెన్సులు తయారు చేయాలి. ఇవి ఈ సెంటెన్స్ రెండు ఉన్నాయి కదా, వాటిని మనం జాయిన్ చేయాలి ఇఫ్తో. సో ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ రెడ్ ఈజ్ మిక్స్డ్ విత్ వైట్ యూ విల్ గెట్ పింక్. If she sings beautifully, people will listen to it interestingly. ఇక్కడ మనం ఆర్టికల్స్ తో ఫిల్ చేయాలి ఏ అండ్ దీతో. ఇది మీకు ఈజీ అయి ఉండొచ్చు, సో ఫిల్అప్ చేసేయండి. ఈ పేపర్ షేర్ చేసిన సుహాసినికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాం. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి taajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి, అవి అప్లోడ్ చేస్తాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.